వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అడవికి రాజు అని గర్వంతో ఉన్న సింహం తనను మించిన బలం వేరే ఉందని తెలిసి బావిలో దూకేందుకు సిద్ధమైంది. కానీ లోపల ఏం జరిగింది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళితే, ఈ అడవికి రాజుని నేనే అనే గర్వంతో ఒక సింహం ప్రతిరోజూ ఒక జంతువును వేటాడుతూ ఆ అడవిలోని జంతువులకు నిద్ర లేకుండా భయపెడుతూ ఉండేది. అయితే ఆ సింహం ఆ జంతువును వేటాడితే ఆ జంతువు తనకి ఆహారం కావాల్సిందే. అలా ఒక్కో రోజు 2-3 జంతువులు కూడా పాపం సింహం వేటకి బలి అయ్యేవి. అయితే ఒకసారి ఆ అడవిలోని జంతువులన్నీ సమావేశం అయ్యి, ఇలా రోజూ సింహానికి భయపడి మనం దానికి ఆహారంగా మారే బదులు మనమే ఒక ఆలోచన చేసి కనీసం కొన్ని రోజులైనా హాయిగా జీవిద్దాం అని నిర్ణయించుకుని, రోజుకి ఒక జంతువు తనే స్వయంగా సింహం దగ్గరికి వెళ్లి దానికి ఆహారంగా మారాలి అని నిర్ణయించుకున్నాయి. అలా అవి నిర్ణయించుకున్నాక అదే విషయాన్ని సింహం దగ్గరికి పోయి విన్నవించుకున్నాయి ఆ అడవిలోని జంతువులు అన్నీ కలిపి. అది విన్న సింహం, ఆహా! ఏమి నా భాగ్యం, నాకు వేటాడే పని లేకుండా మీరే ఒక్కరుగా వచ్చి నాకు ఆహారంగా మారుతాను అంటే నాకు ఇంకేం కావలి అని ఒప్పుకుంది. అలా రోజూ పాపం ఒక్కో జంతువు వెళ్లి సింహానికి ఆహారంగా మారుతున్నాయి. 4వ రోజు వంతు ప్రకారం సింహం దగ్గరకు కుందేలు వెళ్లాల్సి వచ్చింది. కాని కుందేలు భయపడకుండా సింహాన్ని ఎలా ఓడించాలో ముందే ఆలోచించుకుని సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్తుంది. అలా ఆలస్యంగా వెళ్లడంతో ఆకలితో ఉన్న సింహం, ఎందుకు ఇంత ఆలస్యం అని సింహం గట్టిగా కుందేలును గర్జిస్తుంది. అందుకు కుందేలు చాలా వినయంగా, మహారాజా, నేను మీ దగ్గరకు త్వరగానే బయలుదేరాను. కాని నేను వచ్చే దారిలో మరో సింహం కనిపించింది. అది కూడా అడవికి తనే రాజునని చెబుతూ నన్ను ఆపేసింది. చాలా కష్టపడి దాని నుండి తప్పించుకుని వచ్చాను అని అబద్ధం చెబుతుంది. అప్పుడు సింహం కోపంతో, ఎవరా మరో సింహం? నన్ను మించినదా? ఇప్పుడే నన్ను అక్కడికి తీసుకెళ్ళు అని కుందేలుతో బయలుదేరి ఆ అడవి చివర ఉన్న ఒక పెద్ద బావి దగ్గరకు వెళ్తుంది. అలా కుందేలు సింహాన్ని బావి దగ్గరకు తీసుకెళ్లి, మహారాజా, ఇదిగోండి ఈ బావిలోనే ఆ సింహం ఉంది అని చూపిస్తుంది. బావిలో నీటిలో తన ప్రతిబింబాన్ని తానే చూసుకున్న సింహం, అది నిజమైన సింహం అని భ్రమపడి గర్జిస్తుంది. దాని ప్రతిధ్వని మళ్లీ తనకే వినిపించేసరికి లోపల ఉన్న సింహం నన్ను సవాల్ చేస్తోందని బావిలోకి దూకేస్తుంది. అలా ఆ సింహం ఆ పెద్ద బావిలో చిక్కుకుపోయి బయటకు రాలేక చనిపోతుంది. అలా సింహం బారి నుండి తప్పించినందుకు ఆ అడవి జంతువులన్నీ కుందేలును అభినందిస్తాయి. అడవిలో ప్రశాంతత నెలకొంటుంది. ఇంకా అప్పటినుండి ఆ జంతువులు స్వేచ్ఛగా జీవిస్తాయి. నీతి: బలం కంటే తెలివితేటలు గొప్పవి. ఎంతటి శక్తివంతుడినైనా బుద్ధితో ఓడించవచ్చు అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. మీకు ఈ కథలోని ఏ భాగం బాగా నచ్చింది? కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథలు వినాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలనే ఉత్సాహం ఇస్తుంది. సెలవు.